గాయస్ ఈ వీడియో ఎవరినో ఉద్దేశించి తీయట్లేదు, జస్ట్ కామెడీ పర్పస్. ఎన్ని వీడియోస్ తీసినా కూడా మీ దగ్గర నుండి సపోర్ట్ రావట్లేదు మామా. ప్లీజ్ కీప్ సపోర్టింగ్. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. ఇగో ఈ మాటలు తెంగుతానే తిక్క తెంగుద్ది. నాకు మంచిగా మాట్లాడి చెప్తానా. పెళ్లిలో కట్నం ఇస్తా అని చెప్పి ఇప్పుడు ఇయ్యమంటే నువ్వు అవుతావు చెప్పు దెబ్బల పాలు. ఎల్లివాన్ లేనప్పుడు ఎతులు ఎందుకు తెంగిర్రే? 5 తులాల బంగారం ఎత్తాం, గుద్ద కిందకో బండి ఇస్తాం, మెడలో సైన్ ఎత్తాం. ఏది మీ సైను? ఇగో ముందే చెప్తా, నా కట్నం పైసలు చేతిలో పెడతానే తాళి కడతా, లేదంటే పెళ్లి పెటాకులే. నన్ను బెదిరిస్తానా వానే? కట్నం ఇయ్యే సాధన కానప్పుడు ఒప్పుకోవద్దే కట్న పైసలు. ఎంగేజ్మెంట్ లో రింగు పెడతా అన్నారు, పెట్టిరానే మీరు? పిసినారు జాతి దెంగ. లాస్ట్ కు నేనే కొనుకొచ్చుకున్నా రింగులు. నీ చుట్టాల జాతి దెంగ. ఎవడు పిలిచిండే చుట్టాలను? కుక్కట్ల కత్తందని దెంగ తిని పోనీకి వచ్చిర్రు అందరు. పెళ్లి మీ అయ్యకి చెప్పు, అల్లుడు కట్నం ఇస్తానే తాళి కడతా అంటున్నాని. అడుక్కో అంటున్నావు. నీ కళ్ళకి నేను ఎట్లా కనిపిస్తాననే లేకముండా. ఏ మాటలు మంచిగా మాట్లాడే, లేకపోతే చేపవుడు అయితే చెప్తానా. నాకు తెలిసే మీ గురించి. మీ జాత ఇంత అందదే కాళ్ళు అందకుండా జుట్టు పట్టుకొని ఊలాడతారు. రేయ్ తమ్మి, పెళ్లి తమ్ముడు నువ్వేనారా? నేనే. ఏమైంది? ఏం కావాలి? తెలిసి మీ అక్క జీవితాన్ని ఎందుకు రాగం తెంగుతుర్రు మీరు? మీ బావ మంచోడు కాదురా, మీకు తెలియదా? ఏం మనకెందుకు రాజా అని గుద్ద మూసుకోండు. ఏరైపోటీ నీకు తెలియదురా, నువ్వు గుద్ద మూసుకో. ఏమైందన్నా? మా బావ మంచోడు కాదా? ఏం చేసిండు? తాగుడు మోపి అయితే తెల్లారి రాక తాగుకుంటూనే ఉంటారా మీ బావ. తాగినోడు తాగిన సందాలు ఉండడు. ఆయన గుద్దల పుల్ల పెడతాడు, ఈయన గుద్దలు ఏలు పెడతాడు, లాస్ట్ గుద్ద వాళ్ళ కొట్టుకుంటాడు. మీ బావ తాగి గటేర్లో పడితే గుద్దల సాల మేమే తీసుకొచ్చినాం రా తమ్మి. సిగరెట్లు తాగి కిడ్నీలు ఖరాబ్ అయినాయి మీ బావకు. రే సిగరెట్లు తాగితే కిడ్నీలు కాదురా, ఊపిరితిత్తులు ఖరాబ్ అవుతాయి. మీ బావ ఊర్లో అన్ని అప్లై చేసిండ్రా, మీకు తెలియదారా? అమ్మతోడు మాకేం తెలియదన్నా, మాకేం చెప్పలేదు. నీకు అన్ని చెప్తాడా రా? నువ్వే తెలుసుకోవాలి. పక్కింటి ఆంటీని కూడా ఉంచుకున్నాడు, అది కూడా తెలియదారా మీకు? ఏంద్రా అట్లా చూస్తున్నావు? వచ్చి కాలు మొక్కు. కాలు చాపి గుద్దలు అన్నుతా నిన్ను. రేయ్ బామ్మారిది, ఏంద్ర నోరులు ఎత్తాంది, లేపు దెంగుతారా నిన్ను? తాగుడు అలవాట్లేదు, ఆ వాసన కూడా పడదన్నావుగా మాతోని. గుద్దవాళ్ళుగా తాగుతావు వాటగా నువ్వు. పెళ్లి అయ్యేటప్పుడు ఏంద్ర నీళ్ళొల్లి? బామ్మారిది పక్కకెళ్ళి ఆడుకో. తాయి గటేర్లో పడతావు వాటగా రోజు. నిజమేనా? ఎవర్రానికి చెప్పింది లేకిలాంటి జడుకులు? ఎవడైతే నీకెందుకు? నువ్వు గుద్ద మూసుకొని చెప్పు. తాగుడు అలవాటు ఉందా లేదా నీకు? ఊర్లో అన్ని అప్పులే ఉన్నాయటగా నీకు. పెళ్లి చూపులప్పుడు మాకు చెప్పినవా ఇవన్నీ? మీరు అడిగి రారా, తాగుతావా, అప్పులున్నాయా, గుద్ద దెంగుతావా, పండి పొరుతావా అని? మీరు అడగలే, నేను చెప్పలేదు. కట్నం ఇస్తారుగా, పైసలతో అప్పులు కడతా. ఇంకేంద్ర నొప్పి? పక్కింటి అంటే ఉంచుకున్న వాటగా నీ పంతల సుల్లి. దానికి మొగుళ్ళు లేరురా బామ్మారిది, అందుకే. మా అక్కని మోసం చేస్తావారా లంచోడుగా? నీ కంట్ల నా సుల్లి. ఇవాళ నీ పెళ్లి కాదురా, నీ సావేరా లేకి లంచోడుగా. ఎంతసేపు రా? తొందర రారి. నీ ఇంట్లో నుండి ఇట్లా ఎత్తానవా? ఇంకెయ్యి ముక్కలు. లాస్ట్ కాచి ముక్కలు వేయ అంటే నేను ఏడు నుండి వేయాలి. ముక్కలు కాదు, బొక్కలు కూడా లేవు. ఏయ్ మేమెవరో తెలుసారా? ముక్కలు లేవంటావు. రే జాన్ ఈడేంద్రా, మనం వచ్చినాక ముక్కలు లేవంటాడు గోటిగాడు. ఏ చూడు లోపల ఉంటాయి కానీ చూడు ఉంటాయి. నువ్వు మాకు ముక్కలు లేవంటావా? ఎవరిని పట్టుకుని ఏమంటావు? పెళ్లి కొడుకు తరపున మేము. అరే లేవురా ముక్కలు, ఏదో ఒకటి సూపుతో తినర్రి. రే తమ్ముడు, నీ గుద్దవాళ్ళ కుదిరే చెప్తానా. ముక్కలు ఎత్తావా? గంజలని బోర్లు ఎక్కిదేంగానా? ఏ అరే వీళ్ళు దాచుకుంటారా ముక్కలన్నీ తాగనీకి స్టఫ్ కి. బకెట్ ఏడబెట్టినావో తీసుకురాపో, లేదంటే పెళ్లి లాగని తెంగుతాం చెప్తానా. మా గురించి నీకు ఇంకా తెలియదు. ఏ ఆగుర్రా మీరు, ఇప్పుడు లొల్లేందుకు? తిండికే వచ్చినట్టు మాట్లాడుతుర్రేంద్రా మీ తిండి గంగలమోను. అంటే మేము తిండి గదిలోకి వచ్చినావా? ఏం మాట్లాడుతుండ్రా? ఇడు ఉన్న కొద్ది పెళ్లికి రమ్మని తిండి పెట్టి రారా మీరు? ఆ లంజోడికేటి పెళ్లి కొడుకు అని జాతిందంగా. అరే రమ్మనూరి లంజోడు కానీ. అరే జాన్, పెళ్లి కొడుకు నీకు రాపోరా ఇంటికే కానీ. బండ్ల 100 రూపాయల పెట్రోల్ కొట్టించుకొని వచ్చినాం. పెళ్లి కొడుకు బొందమినో 116 వేసినాం. మమ్మల్ని తిండి కోసం వచ్చినావంట వారా నువ్వు బట్టతల కానివి.
మీరున్న కొద్ది ఎక్కువ తెంగుతారు మా వాళ్ళని విలువ నా మిమ్మల్ని లేపు లేపు నూకుతారు. ముక్కలు ఏమంటే మీ వాళ్ళతో నొక్కిపిస్తావారా మమ్మల్ని? నువ్వు మీ వాళ్ళని విలువరా, ఎంత మందిని వెళ్తావో చూస్తాం. ఎంతమంది ఏంద్రా మీ కాందాన్ని మొత్తం రమ్మను మేమేంటో చూపిస్తాం. ఈయనతో మాటలేంద్రా, అన్నం గాంజులు కింద పడదెంగుదాంపా. రే అద్దురా లొల్లులైతే చెప్తానా, ఎందుకురా ఇట్లా చేస్తారు మీరు? మరి ముక్కలయ్యరా, ఏం చూస్తాను? ముక్కలు లేవురా అంటే పానం తెంగుతుర్రు ఏంద్రా ఇల్లు? ముక్కలైతుందిరా, ఆకలి అవుతుంది. ముక్కలు లేవురా అంటే పిచ్చ కుమార్ పడినట్టు పడుతుర్రు ఏంద్రా మీరు? దెంగి తినిపోనికి వచ్చిన లేకిముండా. ఎవరు ఏంది అసలు ఇక్కడ ఏం జరుగుతాందిరా? పెళ్లి కొడుకు నువ్వేనా అన్న? నేనేరా పెళ్లి కొడుకు లెక్క కనిపిస్తలేనా ఏంది? నీ కాళ్ళ కొత్త కోరి కానీ సుల్లి. నువ్వు పెళ్లి చేసుకుంటావు, అది నాలవర్ బ్రో. 2 సంవత్సరాల నుండి లవ్ చేసుకుంటాను. తర్వాత ఏంది? పెళ్లి అయినాక పోతావా ఏంది ఆన్ దగ్గరికి? నీ ముఖం చూస్తేనే డౌట్ వచ్చింది, దొంగ కోళ్ళు పట్టే దాని లెక్కనే ఉన్నావు, ఏదో కథలు దెంగే ఉంటావా అని. దా బేబీ మనం లేచిపోదాం ఎడికన్నా. నాతో రానప్పుడు నేను ఇచ్చినాయని నాయనకు వారదెంగి ఇప్పుడే. నా తన వారం గిఫ్టులు తెంగినావు, షాపింగ్ కానీ డ్రెస్సులు తెంగినావు, పిచ్చలు విసికి పైసలు వసూలు చేసినావు గానీ లేకముండా. అనగా పెట్టి కడగ నాకినావు నన్ను, నాయనకు వారదెంగు అవన్నీ. ఏంది పండిపోరినవా? పండిపోరుడేంది నీ పంతల సుల్లి? ఇంకా తెలుసుడేంది అంత గిఫ్టులు తెంగిన వాట, డ్రెస్సులు పైసలు తెంగిన వాట, ఆయన జీవితాన్ని సంగ నాకిచ్చి ఏం ముఖం పెట్టుకొని నన్ను పెళ్లి చేసుకుంటానవే? బేబీ ఇప్పుడు నన్ను పెళ్లి చేసుకుంటావా? గడ్డి మంది తాగన్నా నేను. పోలంజోడుక నా పెళ్లికి వచ్చి గడ్డి మందు తాగితే పోలీసు వాళ్ళు నాకు వాళ్ళు తెంగుతారా? నువ్వు దీన్ని తీసుకొని తెంగాయి ఫస్ట్. అన్న ఏమైంది? ఏం లేదా మాకు? మళ్ళా మీకేంద్రా, మీకు సపరేట్ ఆడ థమ్స్అప్ ఉంది తాగుపోర్రి. ఏక థమ్స్అప్ మేము తాగుతామా అన్న బచాల లెక్క? సరే తాగుర్రి, ఈడ నుండి దెంగేయరు, నాకు పని ఉంది. ఎందుకు కార్లో కూర్చొని రొమాన్స్ చేసుకుంటారా? ఇప్పటి అద్దంలో నుండి యుద్ధం ఆరా ప్లీజ్. డీజే స్టార్ట్ అవుతుందని మాకు తాగిపిస్తావా లేదా? తాపియకపోతే డీజే రిటర్న్ పంపించుడేరా చోటు, డాన్స్ లేసులు ఏం లేదు. ఎందుకు ఇట్లా పాడు తెంగుతారు? ఏం కావాలి ఇప్పుడు మీకు? బ్లాక్ డాగ్ ఫుల్ బాటిల్ ఒకటి, మ్యాంచినా వోడ్కా ఫుల్ బాటిల్ ఒకటి, ఒక కాటన్ బీర్లు చాలన్నా. ఏంద్రా వైన్స్ ఉన్న సరుకు మొత్తం చెప్తాను, సచ్చుడా బతుకుడారా నేను? అన్న మర్చిపోయినా స్టఫ్ కు మంచూరియా కావాలి. రేనా తన పైసలు ఎవరు అర్థం చేసుకోరు ప్లీజ్. పెళ్ళేమో గాని మొత్తం అప్పుల పాలైన రాపొట్టి. అట్లా అనకన్నా పెళ్లి ఇంటాంది, నీ గుద్దలు ఉంచుతుంది, జాగ్రత్త. ఉంచండి రా, పైసలకు సావన్నా మరి నేను. తాపేకపోతే డీజే ఎట్లా స్టార్ట్ అవుతుందో చూస్తాం పో. పెళ్లి పిల్లని ఎత్తుకొని నువ్వు ఎట్లా ఎగురుతావో చూస్తాం. అరే మీరు లొల్లులు పెట్టకుర్రా, నా ఇజ్జత్ పోతుంది. మందే తాగిపిత్తలేవు, నీకు ఇజ్జత్ కూడా ఉందా? ఇక 2 బీర్లకు పైసలు కొడతా, తెచ్చుకొని తాగుర్రి సరేనా? 2 బీర్లు ఏమని గుద్దలు పెడతావన్నా నువ్వు? తాపియా అన్నాను, మీ పెళ్లికి విలువద్దు మమ్మల్ని. పెళ్లికి పిలిచి తాపియకపోతే పాపం తరుగుతుందన్నా నీకు. నీ పెళ్ళని నిడిచిపెడుతుంది పో. మీరు నుంచి దెంగేయరా, సోదుకుద్ద పాడు కావు. దానివైతే డీజే కాడికి దాన్ని బట్టలు నింపు తెంగుతాం. ఆడైతే డీజే కాడికి రాని మామ, సంసారానికి పనికి రాకుండా బట్టలు వాళ్ళు తెంగుదాం. రేయ్ ప్రమిళ పాట ఇరా. ప్రమిళ ఎవరు రా? ఉంచుకున్నవారా అంటే నీ ప్రమిళ అంటే ఫోక్ సాంగ్ రా, బర్రె పాడుకావు. మామా ఎగురు లంజోడుగా, ఎగురురా ఎగురు ఎగురు. ఎగురుతాను మామ, ఎగురుతానా. ఎగిరి దమ్మత్తాంద్ర పొట్టి సాలరా. ఇక దమ్మత్తాందారా అయితే నువ్వు దెంగే, నేను ఒక్కనే ఎగురుతా. Thanks for watching guys. I hope ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. Please do subscribe and keep supporting. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. Bye guys.